నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బీహార్ ఎన్నికలు చాలా ఉత్కంఠగా ఆసక్తికరంగా సాగాయి అన్నది తెలిసిందే. బీహార్ ఎన్నికలకు ఉన్న పవర్ ఏంటో విపక్షాలే గట్టిగా చెప్పాయి. అక్కడ కనుక ఎన్డీఏ ఓటమి పాలు అయితే అది నేషనల్ వైడ్ ప్రకంపనలు సృష్టించేవి అని కూడా బీజేపీ ప్రత్యర్థులు జోస్యాలు చెప్పారు. కానీ అలా ఏమీ జరగకపోగా చాలా రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఎన్డీఏ వాటిని సాధించింది. ఇక ఎన్డీఏ మిత్రులు అయితే దూసుకుని పోయారు. బీహార్ రాజకీయాల్లో చిరాగ్ పాస్వాన్ ని ఎదుగుతున్న రాజకీయ యువతేజంగా అంతా భావిస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో చిరాగ్ పాస్వాన్ ని ఎదుగుతున్న రాజకీయ యువ తేజంగా అంతా భావిస్తున్నారు. ఆయన కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు. తండ్రి జీవితాశయం అయిన సీఎం పదవిని ఏనాటికైనా సాధించే లక్ష్యంతో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన ఆ లక్ష్యం సాధించకపోయినా ఆశలైతే పెంచేలా చేశారని అంటున్నారు. చిరాగ్ పాస్వాన్ పార్టీ అయిన లోక్ జనశక్తి పార్టీకి ఇచ్చిన సీట్లు 27 అయితే అందులో ఆయన సాధించినవి 19 సీట్లు. అంటే దాదాపు 70% దాకా స్ట్రైక్ రేట్ సాధించారు. ఇది మంచి విజయమే అని అంటున్నారు. దీనికంటే ముందు 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా 5 ఎంపీ సీట్లను ఇస్తే 5కు 5 గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో ముందుకు దూసుకుని వచ్చారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల పంపకాలు జరుగుతున్నప్పుడు చిరాగ్ పాస్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ రాష్ట్రంలో 29 సీట్లలో పోటీ చేయబోతుందని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సీట్ల పంపకాల్లో భాగంగా బీహార్లోని 243 స్థానాలకు గాను బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. పొత్తులో భాగంగా జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవాం మోర్చా, ఉపేంద్ర కుష్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చా తలో 6 స్థానాల్లో పోటీ చేశాయి. నవంబర్ 14న విడుదలైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చిరాగ్ పాస్వాన్ విషయంలో ఎన్డీఏ ఎలాంటి తప్పు చేయలేదని మరోసారి నిరూపించాయి. ఈ ఎన్నికల్లో ఎల్జీపీ 19 సీట్లు గెలుచుకుంది. మరో విధంగా చెప్పాలి అంటే చిరాగ్ పాస్వాన్ పార్టీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ కంటే కేవలం 6 సీట్లు మాత్రమే వెనకబడి ఉంది. రాజకీయంగా చెప్పాలంటే చిరాగ్ పాస్వాన్ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కాపాడుకోవటమే కాకుండా దానిని ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా బీహార్ కి సంబంధించిన అంశాల్లో చిరాగ్ పాస్వాన్ తన తండ్రి కంటే చాలా ముందున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఆయన గొప్ప విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ నితీష్ కుమార్ తో లేరు. నితీష్ ను ఎంత బలహీనపరచగలిగారో అప్పుడు ఆయన చూపించారు. 1999లో బీహార్లోని శంకర్ బిగాహ్లో 22 మంది దళితులు హత్యకు గురయ్యారు. వారిలో ఎక్కువ మంది పాస్వాన్లు. దీనికి అగ్రకుల రణవీర్ సేన కారణమని ఆరోపణలు వచ్చాయి. కానీ రామ్ విలాస్ పాస్వాన్ ఎన్డీఏలో చేరినప్పుడు దళితులు ఎన్డీఏకి ఓటు వేశారు. సాధారణంగా ఎన్డీఏను అగ్రకులాల పార్టీల కూటమిగా భావిస్తారు అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన బీహార్ కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కావచ్చనే టాక్ అయితే వినిపిస్తోంది. తన తల్లిని హాజీపూర్ లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు పంపి రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా మారొచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదొక ప్రత్యేకమైన కేసేమీ కాదు. ఇంతకు ముందు 1970లో కేంద్రంలో మంత్రిగా ఉన్న సిద్ధేశ్వర్ ప్రసాద్ ను కాంగ్రెస్ బీహార్ మంత్రిని చేసింది అని అంటున్నారు. ఎల్జీపీ విడిపోయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిరాగ్ పాస్వాన్ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదని, ఆయన తొందరపడటం లేదని, చాలా జాగ్రత్తగా రాజకీయాలు చేస్తున్నారని లవ్ కుమార్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వానికి మార్గం సుగమం చేసింది. కాబట్టి చిరాగ్ పాస్వాన్ కు ఇదొక మంచి అవకాశం కావచ్చు. 2020లో చిరాగ్ పాస్వాన్ బీహార్ రాజకీయాల్లో వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఎల్జేపీ 135 సీట్లలో పోటీ చేసింది. అయితే కేవలం 1 సీటును మాత్రమే గెలవగలిగింది. ఆ ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా ఆయన నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తమ పార్టీ నష్టపోవటానికి చిరాగ్ పాస్వాన్ కారణమని జేడీయూ కూడా ఆరోపించింది. గత ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో పోటీ చేసినప్పటికీ కేవలం 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
ఆ తర్వాత నితీష్ కుమార్ 2022లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మహాకూటమిలో చేరటానికి చిరాగ్ పాస్వాన్ రాజకీయ నిర్ణయాలు కూడా ఒక కారణం అని చెప్తారు. ఆ సమయంలో వాటిని చిరాగ్ మోడల్ రాజకీయాలుగా కూడా పిలిచారు. ఆ సమయంలో చిరాగ్ పాస్వాన్ ను తమలో చేర్చుకోవడానికి ఆర్జేడీ కూడా చాలా సార్లు ప్రయత్నించిందని చెప్తారు. నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి విడిపోయిన తర్వాత చిరాగ్ పాస్వాన్ రాష్ట్రంలో జరిగిన కొన్ని అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నేరుగా బీజేపీకి మద్దతిచ్చారు. అలా బీజేపీ గెలుపు క్రెడిట్ కూడా చిరాగ్ పాస్వాన్ కు దక్కింది. ఎందుకంటే పవన్ మాదిరిగానే ఆయన గత ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీకి పోటీ చేసి దెబ్బతిన్నారు. కేవలం ఒకే ఒక్క సీట్ నే సాధించారు. అయితే ఆ తర్వాత ఎన్డీఏలో చేరి 5 ఎంపీ సీట్లు, ఇప్పుడు 19 ఎమ్మెల్యే సీట్లు సాధించి స్ట్రాంగ్ లీడర్ గా నిలబడ్డారు. తన రాజకీయ నాయకత్వాన్ని రుజువు చేయడమే కాకుండా ప్రధాని మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా నిలిచారు. అందుకే ఆయన్ను బీహార్ పవన్ కళ్యాణ్ గా పిలుస్తున్నారు. నరేంద్ర మోదీ 2029 ఎన్నికల తరువాత మరోసారి దేశానికి ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్నట్లుగా చిరాగ్ పాస్వాన్ చెప్పారు. తమ పార్టీ సాధించిన విజయాల పట్ల ఆయన ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో నితీష్ కుమార్ నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఆయన కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పట్ల మోడీకి కూడా ఎంతో విశ్వాసం ఉంది. మొత్తం మీద బీహార్లో ఈ యువనేత తాను అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.